హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కంపెనీస్ బై ప్రోడక్ట్. ఇవాళ మనం అనలైజ్ చేయబోయే కంపెనీ వచ్చేటప్పటికి ఎక్సైడ్ ఇండస్ట్రీస్. ఈ కంపెనీ యొక్క అనాలిసిస్ కన్నా ముందు ఇప్పుడు వరకు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఈ కంపెనీ యొక్క అనాలిసిస్ కన్నా ముందు ఆటో ఇండస్ట్రీకి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ అనేది చూద్దాం. రీసెంట్గా టెస్లా వాళ్ళు ఎర్లీ 2021లో ఇండియన్ మార్కెట్స్లోకి ఎంటర్ అవుతామంటున్నారు. టెస్లా కార్స్ అంటే అది ఒక ఎలక్ట్రిక్ కార్స్ కదా. ఎలక్ట్రిక్ కార్స్లో మేజర్గా వాళ్ళకి కావాల్సిన ప్రోడక్ట్ ఏంటిది? బ్యాటరీస్. బ్యాటరీస్ లేనిది అది ఫ్యూయల్ మీద రన్ అవ్వవు కదా, వాళ్ళకి బ్యాటరీ అనేది ఇంపార్టెంట్. ఈ బ్యాటరీ సెగ్మెంట్లో ఎక్సైడ్ ఇండస్ట్రీస్ వాళ్ళ మార్కెట్ షేర్ వచ్చేటప్పటికి 60%. ఇక్కడ మనం వీళ్ళకి కొంత అడ్వాంటేజ్ ఉందనుకున్నాం కదా. కాకపోతే టెస్లా కార్స్లో వాళ్ళు వాడే బ్యాటరీ వచ్చేటప్పటికి లిథియం అయాన్. అదే ఎక్సైడ్ ఇండస్ట్రీస్ ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేసే బ్యాటరీస్ వచ్చేటప్పటికి లెడ్ యాసిడ్ బ్యాటరీస్. ఈ లెడ్ యాసిడ్ బ్యాటరీస్ కూడా కొంతమంది ఎలక్ట్రిక్ వెహికల్స్లో వాడతారు. కాకపోతే టెస్లా వాళ్ళు వాడేది వచ్చేటప్పటికి లిథియం అయాన్ బ్యాటరీస్. 2018 జూన్లో ఎక్సైడ్ ఇండస్ట్రీస్ వాళ్ళు లాచ్మీ అనే కంపెనీతో జాయింట్ వెంచర్ ఫామ్ చేసి ఇండియాలో లిథియం అయాన్ బ్యాటరీని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఒప్పందం అయితే కుదుర్చుకున్నారు. ఎక్సైడ్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఆ కంపెనీలో 80% స్టేక్ అనేది హోల్డ్ చేస్తున్నారు. కమింగ్ టైమ్స్లో వీళ్ళు లిథియం అయాన్ బ్యాటరీస్ని ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేస్తామని అంటున్నారు. ఇప్పుడు వీళ్ళొక్క రెవెన్యూ బ్రేక్ డౌన్ ఎలా ఉందనేది చూద్దాం. వీళ్ళొక్క రెవెన్యూ బ్రేక్ డౌన్ వచ్చేటప్పటికి బ్యాటరీస్ నుంచి 73.9% ఆఫ్ ది రెవెన్యూ అనేది జనరేట్ చేస్తుంది. లైఫ్ ఇన్సూరెన్స్ బిజినెస్ నుంచి 25%, అదర్స్ వచ్చేటప్పటికి 0.4%. వీళ్ళు ఇండియా నుంచి 93.8% రెవెన్యూ అనేది జనరేట్ చేస్తున్నారు. రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ 6.2%. ఈ బ్యాటరీస్ కన్నా ముందు కూడా మనం లైఫ్ ఇన్సూరెన్స్ బిజినెస్ అనేది చూద్దాం. లైఫ్ ఇన్సూరెన్స్ బిజినెస్ వచ్చేటప్పటికి వీళ్ళొక్క ఇన్వెస్ట్మెంట్ బ్రేకప్ వచ్చేటప్పటికి గవర్నమెంట్ సెక్యూరిటీస్ అండ్ బాండ్స్లో 65%, అదర్ అప్రూవ్డ్ ఇన్వెస్ట్మెంట్స్లో 11%, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అండ్ సోషల్ సెక్టార్లో 18.2%. నెక్స్ట్ వీళ్ళకి ఇన్సూరెన్స్ అంటే ప్రీమియం అనేది పే చేయాలి కదా. ఆ ప్రీమియం బ్రేకప్ వచ్చేటప్పటికి సింగిల్ ప్రీమియమ్స్ 2%, ఫస్ట్ ఇయర్ ప్రీమియమ్స్ 25%, రెన్యువల్ ప్రీమియమ్స్ వచ్చేటప్పటికి 72%. రెన్యువల్ ప్రీమియమ్స్ అంటే వీళ్ళు కొంత ప్రీమియం అనేది పే చేస్తారు కదా ఒక ఇన్సూరెన్స్కి. ఆ ఇన్సూరెన్స్ని ఆపరేషన్లో ఉంచాలంటే వీళ్ళు కంటిన్యూస్గా దానికి పేమెంట్స్ అయితే పే చేయాలి కదా, దాన్ని రెన్యువల్ ప్రీమియమ్స్ అంటారు. దాని నుంచే వీళ్ళకి 72% రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. నెక్స్ట్ వీళ్ళొక్క బ్యాటరీస్ గురించి చూద్దాం. బ్యాటరీ సెగ్మెంట్లో మనం మేజర్గా గమనించాల్సింది ఓఈఎం అంటే ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్. సపోజ్ ఒక మారుతి కార్ తీసుకోండి, అందులో టైర్స్ ఒక దగ్గర నుంచి బ్యాటరీస్ ఒకళ్ళ దగ్గర నుంచి తీసుకొని అమర్చి మనకైతే సప్లై చేస్తారు కదా. ఈ బ్యాటరీస్ ఒకళ్ళ దగ్గర నుంచి తీసుకుంటారు అనుకున్నాం కదా, అది తీసుకోవటాన్నే ఓఈఎం అంటారు, ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్. ఈ యొక్క ఓఈఎంలో ఎక్సైడ్ వాళ్ళ యొక్క మార్కెట్ షేర్ వచ్చేటప్పటికి 60%, 4 వీలర్లో అయితే. అదే 2 వీలర్లో కనుక మనం గమనిస్తే 86%. ఇప్పుడు మీకు ఓఈఎం అంటే ఏంటనేది అర్థమైందని అనుకుంటున్నాను. వీళ్ళొక్క డిస్ట్రిబ్యూషన్ ఛానల్ వచ్చేటప్పటికి ఇన్స్టిట్యూషనల్ సేల్స్ 32%, నాన్ ఇన్స్టిట్యూషనల్ సేల్స్ 68%. ఇన్స్టిట్యూషన్ సేల్స్ అంటే పెద్ద పెద్ద కంపెనీస్, నాన్ ఇన్స్టిట్యూషనల్ సేల్స్ అంటే మనలాంటి వాళ్ళు. నెక్స్ట్ వీళ్ళొక్క కస్టమర్స్ ఎవరెవరు అనేది చూద్దాం. వీళ్ళొక్క కస్టమర్స్ వచ్చేటప్పటికి టొయాటా, రెనాల్ట్, ఫియట్, హోండాయ్. ఇక్కడ మీకు కనిపిస్తుందంతా కూడా వీళ్ళొక్క కస్టమర్స్. నెక్స్ట్ వీళ్ళొక్క ప్రాఫిట్ అండ్ లాస్ ఎలా ఉందనేది చూద్దాం. వీళ్ళొక్క ప్రాఫిట్ అండ్ లాస్ వచ్చేటప్పటికి సేల్స్ అయితే ఇయర్ ఆన్ ఇయర్గా పెరుగుతున్నాయి. గత మార్చ్ క్వార్టర్, జూన్ క్వార్టర్ ఎందుకు తగ్గిందని మీకు కూడా తెలుసనే అనుకుంటున్నాను. ఎందుకని? డ్యూ టు కోవిడ్. వీళ్ళొక్క నెట్ సేల్స్ వచ్చేటప్పటికి మనం లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేస్తే సేల్స్ అయితే పెరిగాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో పోల్చినా సరే సేల్స్ అనేవి పెరిగాయి. దానికి తగ్గట్టే ఖర్చులు ఉంటాయి కదా, ఆ ఖర్చులు పోను వీళ్ళొక్క ఆపరేటింగ్ ప్రాఫిట్ వచ్చేటప్పటికి 392 crores.
లాస్ట్ క్వార్టర్తో పోల్చినా సరే పెరగటం అనేది జరిగింది. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో పోల్చినా సరే అప్రాక్సిమేట్గా 10% పెరగటం అనేది జరిగింది. నెక్స్ట్ వీళ్ళొక్క అదర్ ఇన్కమ్, ఇంట్రెస్ట్ ఇవన్నీ పోను వీళ్ళొక్క నెట్ ప్రాఫిట్ వచ్చేటప్పటికి 229 crores. మనం లాస్ట్ క్వార్టర్ ఈ క్వార్టర్ కనుక మనం కంపేర్ చేస్తే అప్రాక్సిమేట్గా 5 times పెరగటం అయితే జరిగింది. అదే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ ఈ క్వార్టర్తో పోలిస్తే అప్రాక్సిమేట్గా 5% తగ్గటం అయితే జరిగింది. నెక్స్ట్ వీళ్ళొక్క షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ అనేది చూద్దాం. వీళ్ళొక్క షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ వచ్చేటప్పటికి ప్రమోటర్స్ 46%, FII 9.8%, DII అదర్స్ 0.3%, షేర్ హోల్డింగ్ అదర్స్ 21%, మ్యూచువల్ ఫండ్స్ 14.6%, ఇన్సూరెన్స్ కంపెనీ 8.2%. సో ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, వేరే వాళ్ళకి ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ.